శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. అందరూ ఈ రోజు నుంచి కనకదార స్తోత్రం చదవడం ప్రారంభించండి. తప్పకుండా సంధ్యాదీపం వెలిగించి తప్పకుండా కనకదార స్తోత్రం చదవండి. శ్రీ లలితా సహస్రనామ పారాయణలు కూడా చేయండి. ఈరోజు శుక్రవారం కదండి. నేను ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నానంటే శ్రావణ మంగళవారాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు. మనకి ఆనవాయితీ ఉంది లేదు అనుకునే కంటే మనకు ఆనవాయితీ ఉందనుకోండి, అలా 5 మంగళవారాలు చేసుకుంటారంట 5 సంవత్సరాలు. అయితే మనకు ఆనవాయితీ లేదు అనుకున్నప్పుడు మనం మంగళగౌరి వ్రతాలని చేసుకోవచ్చు. అంటే నేనేం చేసుకున్నానంటే పసుపు గౌరీ దేవిని చేసుకొని అమ్మవారిని ఒక ప్లేట్లో మనం నవరాత్రులకి ఎలా అయితే పసుపు గౌరీ దేవిని పెట్టి పూజిస్తామో అలాగా పసుపు గౌరీ దేవిని తమలపాకులో పెట్టి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు. గాజులుంటే గాజులతోటి పూజ చేసుకోవచ్చు. కుంకుమతోటి పూజ చేసుకోవడం చాలా శ్రేష్టము. అయితే అమ్మవారికి పసుపుగా ఉన్న పులిహోర చాలా ఇష్టమండి. మంగళవారాల్లో నిమ్మకాయ పులిహోర నివేదన చేయండి. నేను ఇప్పుడే ఎందుకు ముందు చెప్తున్నానంటే మంగళవారానికి అందరూ చేసుకుంటారు అని. కుంకుమ పూజ చేసుకొని మంగళవారం గౌరీదేవికి తాంబూలం సమర్పించవచ్చు. పులిహోర నైవేద్యం, నిమ్మకాయ పులిహోర నైవేద్యం పెట్టేసేసి అమ్మవారికి బాగా చేసుకోవచ్చు. ఏమి దానిలో ఆనవాయితీ ఉంది అవేమీ అవసరం లేదు. గౌరీదేవిని చక్కగా మనం చేసుకొని పువ్వులు పెట్టి కుంకుమార్చన చేసుకొని ఆ రోజు సాయంత్రం లలిత సహస్రనామం చేసుకోవచ్చు. పొద్దున పూట మంగళగౌరి అష్టోత్తరము, ఇంకా మన లలితాదేవి అష్టోత్తరం కానీ దుర్గాదేవి అష్టోత్తరం కానీ ఏదైనా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు చేయొచ్చు. అదండి నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంది. ముందే చెప్తుంది, శ్రావణ మంగళవారానికి అందరూ ప్రిపేర్ అవుతారని ముందే వీడియో చేసి చెప్తున్నాను. అయితే ఈరోజు అమ్మవారికి వెండి పువ్వులతోటి అష్టోత్తరం చేసుకున్నాను. మనకి వెండి పువ్వులే చెయ్యాలి అని లేదు, ఉంది కాబట్టి చేసుకుంటున్నాను. పచ్చి పూలతో చేసుకుంటే కూడా చక్కగా చాలా బాగుంటుంది. అమ్మవారికి 108 పువ్వులు ఏవైనా సరే తీసుకొచ్చి అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకోండి. మంగళవారాలు శుక్రవారాలు చాలా మంచిది. తప్పకుండా అయితే ఈ శ్రావణ మాసం విధిగా అనుకొని లలిత సహస్రనామం కనకదార స్తోత్రాలు నేర్చుకోవడానికి చదవడానికి ప్రయత్నించండి ప్రతిరోజు సాయంత్రము. అదండి, తప్పకుండా మంగళగౌరి వ్రతాలని చేసుకోండి, పూజలాగా చేసుకోండి అమ్మవారికి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నాకు తెలియజేయండి. రిక్వెస్ట్ పంపించండి. దయచేసి రిక్వెస్ట్లు పంపిస్తున్నారు, నేను చూస్తున్నాను. ఆ రిక్వెస్ట్లు అన్నీ వేవేవో వీడియోస్ వస్తున్నాయి నాకు. అవి ఇంపార్టెంట్వన్నీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాయండి. ఏదన్నా అవి ఎందుకు వీడియోస్ నాకు సెండ్ చేస్తున్నారు అనేది అసలు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడ వీడియోస్ అన్నీ తీసుకొచ్చి నాకు సెండ్ చేస్తున్నారు రిక్వెస్ట్లో. అవన్నీ దయచేసి నేను పంపించకండి. నేను ఏది కూడా ఓపెన్ చెయ్యను. మీరు ఏదన్నా వాల్యుబుల్ మెసేజెస్ అన్నీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాయి రిక్వెస్ట్ల వల్ల. నాకు రిక్వెస్ట్ పెట్టేవి మాత్రం ఇట్లాంటి వీడియోస్ మాత్రం సెండ్ చేయకండి దయచేసి. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.